హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తుంది. ఈ 20 నెలల వారి పాలనకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి అంశాలపైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఏం మాట్లాడాలో వారికి అర్థం కాక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ ఫ్రస్ట్రేషన్లో ఏది పెడితే అది మాట్లాడిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే ఒక క్లారిటీ ఉంటుంది, ఒక డేటా ఉంటుంది. ఎవరికైనా వార్నింగ్ ఇస్తున్నాడంటే ఏ అంశంలో వార్నింగ్ ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఏమిటనేది ఒక క్లారిటీతో జగన్ గారు చెప్తారు. ఆ క్లారిటీతో మాట్లాడడం అనేటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రజల మద్దతు ఉంటేనే ఆ క్లారిటీ వస్తుంది. ప్రజా మద్దతు లేనివాడు భయంతో ఫ్రస్ట్రేషన్లో ఏది పెడితే అది మాట్లాడేస్తారు. సో ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నది అదే. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇక్కడ నేను ఇంత జరుగుతున్నా కూడా ఎవరైనా టెండర్లో పాల్గొంటే 2 నెలలు అధికారులకు వచ్చిన 2 నెలల్లో జైల్లో పెడతానని చెప్పి ఏదైతే వార్నింగ్ ఇచ్చారో ఆ వార్నింగ్ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారు మాటలు ఒక రకంగా, చంద్రబాబు గారి మాటలు ఒక రకంగా. ఇప్పుడు చంద్రబాబు గారు మీరు చూశారు మొన్న కలెక్టర్ల సమావేశంలో మన పాలన ప్రజలు మెచ్చడం లేదు అని చెప్పి. ఎందుకు మెచ్చుతారండి? మీరు అద్భుతంగా పాలన చేస్తే ప్రజలు మెచ్చుతారు. మీరు ఏవి చేయకుండా మేము పేపర్ ప్రకటనలు ఇచ్చేసి, ఈ పేపర్ పాలన ఇది నిజం చెప్పి ప్రజాపాలన కాదు, పేపర్ పాలన, మేము అద్భుతాలు చేసామంటే వాళ్ళు ఎట్లా మెచ్చుతారు? మెచ్చరు. ఎలివేషన్ ఇచ్చుకునే బాబు గారే మెచ్చట్లేదని చెప్పారంటే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది క్లారిటీ? జగన్ గారి మాటల వల్లనే క్లారిటీ వచ్చింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజా ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఏమవుతుంది, అది ఏదో పనికిమాలిన ఉద్యమాలు చేస్తున్నారు, ఎవడు దాని గురించి మాట్లాడాడు, మనం పీపీపీ అనేది ప్రజలకు తీసుకువెళ్ళినామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ కట్ చేస్తే 1 కోటికి పైగా సంతకాలు పెట్టడం అనేటువంటిది చరిత్రలో లేదు, మామూలు విషయం కాదు కూడా. ఒక ప్రాంతీయ పార్టీ ఈ రేంజ్లో ఒక అంశానికి సంబంధించి ప్రజలకు తీసుకెళ్ళి వివరించి సంతకాలు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది పార్టీ క్యాడర్ కూడా ఏ రేంజ్లో పనిచేస్తున్నారు అనేది కూడా చాలా చాలా స్పష్టం. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో వీళ్ళ పనితీరు ఎలా ఉంటుందనేది ఒక చిన్న ట్రైలర్ లాగా వదిలేరు వాళ్ళు 100%. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కష్టం గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో కాబట్టి వీళ్ళకి ఏంటంటే అర్థమవుతుంది, ఇక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నామని మాట్లాడుతున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారిని చూడండి, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తే ఆయన పేరు కూడా ప్రస్తావించలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో 2 ముక్కలు వినండి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఓకే ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు? ఇప్పుడు పాయింట్ అర్థమైందా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, వైసీపీ వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ బూతులు మాట్లాడారు అది అనలా. సోషల్ మీడియా వేదికగా సామాజిక మాధ్యమాలు అంటే అదే కదా, అక్కడ కానీ ఇక్కడ లోకల్ ఉండేవాళ్ళు కానీ విదేశంలో ఉండేవాళ్ళు కానీ మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని ఏదైతే అంటున్నారో, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేదు, ఇప్పుడు వచ్చి ఏం పీకుతారు అని అంటే ఆ మాటల్లో చాలా చాలా నీట్గా స్పష్టంగా భయం కనిపిస్తూ ఉంది. అవునా కదా? మీరు కావాలంటే జగన్ గారు ఆ రోజు మెడికల్ కాలేజీలో అయితే వార్నింగ్ ఇచ్చారో వార్నింగ్ క్లిప్పింగ్, పవన్ కళ్యాణ్ గారి మాటల క్లిప్పింగ్, చంద్రబాబు 3 పక్కన పెట్టుకొని చూడండి. ఫేస్ రీడింగ్ చాలామందికి తెలిసి ఉంటుంది కదా, వాయిస్లో స్వరం కూడా చాలామంది అర్థం చేసుకోగలుగుతారు కదా, ఒక క్లారిటీ వస్తుంది మీకు కూడా. ఓకే, ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటి, టాపిక్ ఏంటి, జగన్ గారు ఏ సందర్భంలో వార్నింగ్ ఇచ్చారు, ఇది జగన్ గారికి సంబంధించిందే కాదు కదా, రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చినటువంటి వార్నింగ్. ప్రజలకు మేలు జరగాలి, ప్రైవేట్ పరం కాకూడదు, అయినా కూడా ఇంత చేస్తున్నామే, ఇంత జరుగుతున్నప్పుడు కూడా 1 కోటి మంది వ్యతిరేకించినప్పటికీ కూడా మీరు చేశారంటే ఖచ్చితంగా 2 నెలల్లో అధికారంలో జైలు పెడతామన్నారు. చాలా నీట్గా. అంటే ప్రజల మద్దతు వారికి ఉంది, ఇది చంద్రబాబు గారికి అర్థమైంది, పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది. మనం ముగ్గురు కలిసినా 15 సంవత్సరాలు ఉంటామన్నా కూడా ఆ ఛాన్స్ ఇక్కడ కనిపెట్టడం లేదు. కలెక్టర్ల సమావేశంలో కథ అంతా అర్థమైపోయింది కదా 18 నెలల కాలానికి. అండ్ ఇంకొకటి, ఇక్కడ సర్వేలు కూడా భయపెడతా ఉన్నాయి. ఇక్కడ IITians హైదరాబాద్ వారి సర్వే కూడా 9 మంది అండి, 9 మంది రెడ్ జోన్లో ఉన్నారు. అంటే ఒక ప్రభుత్వం కూలిపోయేంత, ఒక ప్రభుత్వం ఏర్పడేంత రెడ్ జోన్ అంటే డేంజర్, ఇంకా వాళ్ళు గెలిచే ఛాన్సే లేదు. విధంగా వీళ్ళు సొంత సర్వే, చంద్రబాబు గారు కూడా సర్వేలు చేయించుకుంటారు. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఏంది పరిస్థితి తెలుసుకుంటారు. వాళ్ళు కూడా అర్థమైపోయింది, వాళ్ళకు కూడా సొంత సర్వేలో కూడా వాళ్ళ మీడియాలోనే చెప్తా ఉన్నారు కదా. సో కాబట్టి వీరిలో భయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈయన ఏమంటారు, వైసీపీ పార్టీ బూతుల పార్టీ అంటారు, ఈయన బూతులు మాట్లాడతారు. తొక్తా అంటాడు, నారా అంటాడు, పండబెడతా అంటాడు, వైసీపీ సైకోలు అంటాడు, గుండాలు అంటాడు. వైసీపీ గుండాలు అంటే ఇప్పుడు ఆయన చెప్పేది వైసీపీ గుండాలు ఉన్నారు. గుండాలు అయితే ఏమన్నారు,
వైసీపీ గుండాలు ఏమన్నారు చెప్పండి, అది చెప్పాలి. వైసీపీ గూండాలు అన్నారంటే ఏమన్నారు? ఆ పాయింట్ మనం చెప్పాం. వాళ్ళు చెప్తున్నది ఏంటి? ఇదే ప్రజా వ్యతిరేక విధానాలు, దాంట్లో ఎవరైనా పాత్ర వహిస్తే, అందులో భాగస్వామ్యం అయితే వాళ్లకు ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని చెప్తున్నారు. అది పోలీసులా ఇంకోట ఎవరైనా సరే. అట్లా అడిగితే గుండాలు ఎట్లయితారండి? అట్లా అడిగిన వాళ్ళని భయపెట్టిస్తే మీరు భయపెడతారు కదా ఇప్పుడు, ఏం పీకారని చెప్పి. అందుకే అంటున్నారు వాళ్ళు జగన్ గారి ఫ్యాన్స్, అరే మేము ఆ భాష మాట్లాడకూడదంటే మళ్ళీ పీకారు, చెప్పులు అవి చూపిస్తారు, తిరిగి మేము మాట్లాడితే ఏడుస్తారు. మేము పీకేది చాలా ఉంది సార్. మేము 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, 500 కోట్లు పెట్టి రిషికొండ శాశ్వత బిల్డింగ్ కట్టడం కానీ, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేయడం కానీ, లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ మేము ఇచ్చాం. కాబట్టి మీరు ఎలక్షన్ టైంలో మీరు అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు అమలు చేస్తూ ఉన్నారో, ఈ పథకాల గురించి చెప్పకపోతే ప్రజలు మనకు ఓట్లు వేయరని చెప్పి జగన్ ఇచ్చేటువంటి ఆ పథకాలు అమలు చేసి మళ్ళీ మేము కొత్తగా అమలు చేస్తామని మీరు చెప్పారంటే దీని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పీకినట్టే కదా. 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు వీళ్ళు 18 నెలల కాలంలోనే 80% చేసేశారు. ఎవరు పీకినట్టు సార్? ఇక్కడ ఎవరు పీకినట్టు? పైగా ఏమంటారు ఇక్కడ రాష్ట్ర వాళ్ళ పత్రికల్లో, జాతీయ మీడియా అంటే మళ్ళీ ఫీల్ అవుతారు వాళ్ళు. మొన్న డిబేట్ కూడా పెట్టారు కదా. సో వాళ్ళ పత్రికల్లో ఏం చెప్తారు? జిఎస్టీ వసూలు అద్భుతం, జీడిపి రేటు అద్భుతం, వృద్ధి రేటు పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగింది అంటారు. కేంద్రం దగ్గర పోయి లేవు, ఆదాయం పడిపోయింది, మంచి హృదయంతో మంచి మనసుతో రాష్ట్రానికి నిధులు ఇచ్చి ఆదుకోండి అంటారు అక్కడ. ఇదేంది? జగన్ గారి హయాంలో కొనుగోలు శక్తి ఎట్లా ఉంది? జిఎస్టీ వసూలు ఎట్లా ఉన్నాయి? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా ఎవరు ఏం పీకారన్నది. మీ భాషలో చెప్పాలంటే ఇప్పుడు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మీరు ఎన్నో డైలాగులు లెక్చర్ దంచారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లి, సుగాలి ప్రీతి తల్లి నాకు న్యాయం చేయాలని అడిగితే మీ పార్టీ నాయకులే ఆమెను బూతులు తిట్టి కులము మతం అని నానా రకాలుగా హింసిస్తుంటే కూడా మౌనంగా ఉన్నారు కదా సార్. ఎందుకు? మీ పార్టీకి సంబంధించినటువంటి వినోద కోటకు సంబంధించి మరి మీ పొత్తులో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు వీడియోలు తీపిచ్చి ఇంకోటి తీపిచ్చి డబ్బులు ఇచ్చి రకరకాలుగా ఆమెను బజార్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ కూడా మీరు మౌనంగా ఉన్నారు కదా సార్. దీన్ని ఏమంటారు? అండ్ అదేవిధంగా కిరణ్ రాయల్, ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నియోజకవర్గం, తిరుపతి పుణ్యక్షేత్రం నియోజకవర్గం, ఇలాంటి ప్రాంతాల్లో కూడా కిరణ్ రాయల్ ఒక మహిళను ఆడుకొని డబ్బులు తీసుకొని బజార్లో పెట్టి అరెస్ట్ చేపించి రచ్చ చేసి ఆ వ్యక్తిని సస్పెండ్ చేసినామని చెప్తే మళ్ళీ ఆ వ్యక్తి అదే పార్టీలు మీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు కదా సార్. దీన్ని ఏమంటారు? మీరు ఏ నోటి వెంటైతే వైసీపీ ఏం పీకింది మళ్ళీ వస్తే ఏం పీక్తారు అంటున్నారు కదా. మరి హోంశాఖకు సంబంధించి ఏమి చేయడం లేదు, ఫెయిల్యూర్ లేదని చెప్పి, లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని చెప్పి మీరు పదే మాట్లాడడం జరిగింది. మొన్న కూడా కలెక్టర్ల సమావేశంలో కూడా ప్రస్తావించినటువంటి సంగతిని మర్చిపోయారా? ఆడవాళ్ళపైన అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోకుండా మౌనంగా ఉన్నారా మీరు? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తూ ఉంటే కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు. దాని గురించి మాట్లాడాల్సింది పోయి తోలు తీస్తాం, చేతిలో గీతలు ఇరగదీస్తాం అంటే మీరు ఎరగదీయాల్సింది ప్రజలకు మేలు చేయడంలో ఇరగదీయాలి సార్. అది కదా కావాల్సింది, ఇది కాదు సార్. మీ పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఏం చేశారు? మీ శాఖకు సంబంధించి వేరే శాఖల గురించి మీరు మాట్లాడతారు, మీ శాఖకు సంబంధించి ఏం చేశారు సార్ మీరు? పల్లె పండగ, ఆ పండగ, ఈ పండగ అని చెప్పి ఏదో పేర్లు పెట్టుకుని ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు. కానీ మరి కాంట్రాక్టర్లకు బిల్లులు రానటువంటి పరిస్థితులు అని చెప్పి మరి చర్చ జరుగుతుంది కదా. దీని సంగతి ఏంటి సార్? సార్ ఇక్కడ మీరైతే 15 సంవత్సరాలు కలిసి ఉండొచ్చు, 30 సంవత్సరాల అధికారంలో అని చెప్పొచ్చు. మేము ప్రజా మద్దతు మాకుంది, మాకు నమ్మకం కలిగింది, ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు మేము కూటమిని గెలిపించి తప్పు చేస్తామని చెప్పి ప్రజలు మా దగ్గర బాధను వ్యక్తం చేస్తున్నారు, మీతో ప్రజా మద్దతు మాకుందని నమ్మకంతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నాం. ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరైతే తీసుకుంటారో వారికి ఖచ్చితంగా శిక్షిస్తామనేటువంటి విషయాన్ని కూడా గట్టిగా ప్రజల తరపున, ప్రజల వాయిస్గా మేము వినిపిస్తున్నాం. తప్పితే ఇక్కడ అహంకారం అనో ఇంకోటి కాదు. మీరు అహంకారంతో మాట్లాడుతున్నారు. ముగ్గురు కలిసి ఉంటాం, ముగ్గురు ఉంటాం కాబట్టి మమ్మల్ని కొట్టేవాడలేరని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి మీరు భయపడుతున్నారు. ఆ భయంలోనే ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఎందుకంటే జగన్ ఒక్కడి కోసం మీరు ముగ్గురు కలిసి ఉన్నారు. ఇంతకంటే ఇంకా మీ భాషలో చెప్పాలంటే మరి జగన్ గారు పీకాల్సింది ఏముంది సార్? నేను తగ్గబట్టే రాష్ట్ర అభివృద్ధి పెరిగిందంటే ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి పెరిగింది? ఎక్కడ మీరు తగ్గింది? దేనికోసం తగ్గారు? మీరు మీకోసం తగ్గారు, రాష్ట్రం కోసం కాదు. ఒకవేళ మీరు రాష్ట్రం కోసమే తగ్గి ఉంటే మీ సినిమా కోసం టికెట్లు పెంచుకోకుండా రైతులకు మద్దతు ధర లేకున్నటువంటి పరిస్థితుల్లో వారికి మద్దతు ధర కల్పించండి, నా సినిమా టికెట్లు పక్కన పెట్టండి అని చెప్పి మీరు మాట్లాడి ఉండేవాళ్ళు. కానీ ఎందుకు ఆ మాట మాట్లాడలేదు? అంటే మీరు ఇక్కడ రాష్ట్రం కోసం తగ్గలేదు, మీకోసం మాత్రమే మీరు తగ్గుతూ ఉన్నారు. మీ సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవడం కోసం జీవోలు తెచ్చుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు, రైతులకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడలేదు సార్. ఎంటైర్ ఎపిసోడ్ ఏంటంటే జగన్ గారు మాట్లాడినటువంటి మాటల వెనక ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల మద్దతుతోని జగన్ గారు మాట్లాడారు. సో ఆ మాటల ఎఫెక్ట్తో వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడిస్తూ ఉన్నారు. ఇంకా ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు.